హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు ఒకేలా కాకుండా మటన్తో ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. చింత చిగురుతో మటన్ కర్రీ అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మటన్ వచ్చేసి 1/2 kg మటన్ని నీట్గా వాష్ చేసుకోండి, ఒక 4-5 టైమ్స్. అలానే చింత చిగురు వచ్చేసి మన గుప్పిడితో పట్టుకుంటే ఒక గుప్పిడి నిండా ఉండాలన్నమాట. లేకపోతే ఒక తులం తీసుకోండి. మొత్తం క్లీన్ చేసి నీట్గా పెట్టుకోవాలన్నమాట, ఎలాంటి కాడలు లేకుండా. అలానే ఇందులోకి మిక్సీ పట్టుకోవడానికి మసాలాలు, ఒక ఉల్లిపాయ, అలాగే ఒక 2 ఇంచుల వరకు అల్లము, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక 5-6 వరకు జీడిపప్పు, ఒక 4-5 పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ధనియాల పొడి, జీరా పౌడర్ లేకపోతే అవి కూడా వీటితో కలిపి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టుకున్నాము. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. మరి మెత్తగా కాకుండా, మరి పులుపులు కాకుండా కచ్చబచ్చగా మిక్సీ పట్టేసుకోండి, లేదా రోట్లైనా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులోకి ఒక 3 టేబుల్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక కొంచెం దాల్చిన చెక్క, అలాగే 2-3 లవంగాయలు, ఒక యాలుక్కాయ, ఒక బిర్యానీ ఆకు వేసుకొని పోపు వేసుకోండి. ఇవన్నీ వేగినాక మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా మసాలా పేస్ట్ అంతా వేసుకున్నాక మంచిగా ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మసాలాని మంచిగా వేపుకోండి. మసాలా అంతా ఇలా వేగిపోయినాక ఇందులోకి ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్నామంటే మటన్ని యాడ్ చేసుకోండి. అప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలానే ఉప్పు 1 స్పూన్ వరకు. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని మటన్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది కదా. మధ్య మధ్యలో తిప్పుకుంటూ మటన్లో వాటర్ అంతా అయిపోయేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా మటన్లో వాటర్ అంతా అయిపోయినాక ఇందులోకి ఇప్పుడు కారము, మీ స్పైసీకి తగ్గట్టు కారం, అలానే జీరా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు, అలానే ధనియా పౌడర్ 1 స్పూను. ఇలా అన్నిటిని వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఎందుకంటే కారము, అలాగే ధనియా పొడి ఇవన్నీ వేసాం కదా, అందులో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది అన్నమాట. ఒకవేళ మీరు ఫస్ట్ మటన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కనుక ఆ క్వాంటిటీకి సరిపడా అన్ని ఇంగ్రీడియంట్స్ పెంచుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇలా 5 నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకున్నాం. వాటర్ని యాడ్ చేసుకునే ముందు మీ స్పైసీకి తగ్గట్టు అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని, చాలకపోతే యాడ్ చేసుకుని మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక అప్పుడు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా ముక్క మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము. చింత చిగురు వచ్చేసి 75% మటన్ ఉడికినాక అప్పుడు మనం ఇందులోకి చింత చిగురిని యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పటి వరకు ముక్కని మంచిగా ఉడకనిద్దాము. ఒకవేళ ప్రెషర్ కుక్కర్లో కనుక మీరు ప్రాసెస్ చేసుకుంటే మీకు 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయినాక మళ్ళీ చింత చిగురు పెట్టుకొని లైట్గా స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఉడకనిద్దాము. ఇలా
75% ముక్క ఉడికినాక ఇందులోకి ఇప్పుడు మనం చింత చిగురుని యాడ్ చేసుకున్నాము. నీట్గా కడుక్కుని పెట్టుకున్నామంటే చింత చిగురుని కూడా యాడ్ చేసేయండి. అలానే చింత చిగురు మీకు కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక మీకు ఎంత థిక్ గ్రేవీ కావాలంటే అప్పటి వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, కర్రీ అయితే అయిపోయింది. చాలా చాలా బాగుందన్నమాట. స్మెల్ చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం గరం మసాలా అలానే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ చింత చిగురు కర్రీ రెడీ అన్నమాట. వేడి ఇలా తింటే ఎంతో అదిరిపోతుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.